బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. తాజాగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఇన్స్టాలో భావోద్వేగానికి గురై పోస్ట్ను చేశారు. ఇక భారత తరపున కోహ్లీ దాదాపు 14 ఏళ్ల పాటు కూడా టెస్టులను ప్రాతినిధ్యం వహించారు. ఇది తనకెంతో గర్వకారణమని కోహ్లీ చెప్పారు. 2011లో వెస్టిండీస్తో మ్యాచ్ ద్వారా ఆయన టెస్టులో ఆరకేటం చేశారు. ఇక తన కెరీర్లో కోహ్లీ 123 టెస్టు మ్యాచ్లు ఆడి 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలను మొత్తం దాదాపు 9230 పరుగులు చేశారు. ఇక 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్టు ఆడారు. కాగా ఇటీవల రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇక టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. తాజాగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఇన్స్టాలో భావోద్వేగ భరిత పోస్ట్ను చేశారు. ఇక భారత తరపున కోహ్లీ దాదాపు 14 ఏళ్ల పాటు కూడా టెస్టులను ప్రాతినిధ్యం వహించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, 11 ఏళ్ల పాటు సుదీర్ఘ యొక్క ప్రయాణంలో ఇటు రోహిత్ శర్మ ఆ రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే ఇటు కోహ్లీ కూడా ఈ రిటైర్మెంట్ ప్రకటించడానికి అసలు ఏ విధంగా చూడాలి? వరుణ్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఇది ఒక రకంగా క్రికెట్ క్రీడాభిమానులకు ఒక చేదు వార్త అని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో అయితే ఒక సుదీర్ఘమైనటువంటి ఫార్మాట్ ఆడినటువంటి చరిత్ర ఇటు మొన్న రిటైర్మెంట్ ప్రకటించినటువంటి విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, తాజాగా ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించినటువంటి విరాట్ కోహ్లీ విషయంలో కావచ్చు. కేవలం ఒక 3 రోజుల వ్యవధిలో మరి ఇద్దరు యోధులు, క్రికెట్ యోధులు మరి టెస్ట్ క్రికెట్ కి వేడుకోలు పలకడం అనేటటువంటిది, రిటైర్మెంట్ ప్రకటించడం అనేటటువంటిది ఇదేదైతే ఉందో ఇది భారత టెస్ట్ క్రికెట్ కి అలాగే భారత క్రికెట్ ఫ్యాన్స్ కి ఒక చేదు వార్త అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా ఎంతో కాలం ఇటు భారత క్రికెట్ కి సేవ చేసినటువంటి యొక్క సందర్భం. ఆ తర్వాత ముందు అంటే నెక్స్ట్ ఇప్పుడు జూన్ లో ఇంగ్లాండ్ టూర్ ఉంది. ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ ఉంది. మరి 5 టెస్టుల సిరీస్ ముంగిట ఇద్దరు మహామహులు వీడ్కోలు పలకడం, అలాగే ఒక కొత్త అంటే యువ రక్తంతో ఉన్నటువంటి జట్టు ఇంగ్లాండ్ కు వెళ్ళడం, సీనియర్లు లేని లోటు అనేటటువంటిది ఖచ్చితంగా ఏర్పడుతుంది అనేటటువంటి ఒక భావన అయితే సగటు క్రికెట్ అభిమానులు అయితే మాత్రం కనబడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక సీనియర్ ప్లేయర్లు అయితే అండగా ఉండాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఇదే విషయాన్ని క్రికెట్ సీనియర్లు ఇటు చాలా మంది మాజీ కెప్టెన్లు కావచ్చు, మాజీ క్రికెట్ ప్లేయర్లు కావచ్చు, విదేశీ ఆటగాళ్లు కూడా కోహ్లీ నిర్ణయాన్ని అయితే ఆశ్చర్యపోయారు. కోహ్లీ నిర్ణయం పట్ల మాత్రం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కోహ్లీకి ఇంకా దాదాపుగా ఇటు కోహ్లీకి కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, ఇంకా దాదాపు 3 ఏళ్ల పాటు ఆడగలిగే సత్తా ఉంది అనేటటువంటి ఒక ఆలోచన అయితే ఇటు అభిమానుల్లో ఉంది. కాబట్టి కొంతమంది అయితే ఆ కోహ్లీ, విరాట్, ఆ తర్వాత రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో టెస్ట్ మ్యాచ్ ను చూడలేమేమో అనేటటువంటి ఒక ఆందోళన అయితే. ఎందుకంటే ఇద్దరు ఇప్పుడు మనం చూడొచ్చు, అది పరుగుల మెషిన్, రన్ మెషిన్ గా విరాట్ కోహ్లీకి పేరుంది. అలాగే రోహిత్ శర్మకి హార్డ్ హిట్టర్ గా రోహిత్ శర్మకి పేరుంది. సో టెస్టుల్లో చూసినట్టయితే దాదాపుగా తన యొక్క సుదీర్ఘ కెరీర్ లో 123 టెస్టులు ఆడినటువంటి యొక్క విరాట్ కోహ్లీ దాదాపుగా 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో పాటు 9230 పరుగులు ఆయన సాధించారు. అంటే టెస్ట్ పై ఆయన ముద్ర ఎలా ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక విరాట్ కోహ్లీ తన కెరీర్ లో చివరి టెస్ట్ ఆడిన సందర్భం అయితే మనకు బాగా గుర్తుంటుంది. గత నవంబర్ లో పెర్త్ లో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరిగినటువంటి యొక్క ఏదైతే నవంబర్ 22న చివరి టెస్ట్ గా మనం పరిగణించాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడుతుంది. టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు కాబట్టి టెస్ట్ గణాంకాల్లో కోహ్లీ ఆడిన చివరి టెస్ట్ ఏది అంటే నవంబర్ 22 పెర్త్ టెస్ట్ భావించవచ్చు. ఎందుకంటే ఒక సెంచరీ సాధించి జట్టు విజయంలో కూడా విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించినటువంటి ఒక సందర్భం అది. కాబట్టి అది ఎప్పటికీ విరాట్ కోహ్లీకి అలాగే విరాట్ కోహ్లీ అభిమానులకు భారత క్రికెట్ కి గుర్తుండిపోతుంది. ఎందుకంటే కోహ్లీ ఆడిన చివరి టెస్ట్ సెంచరీ చేయడం, అలాగే జట్టు కూడా విజయం సాధించడం,
నాట్అవుట్ 100 సెంచరీతో నాట్అవుట్ గా మిగిలిపోవడం అనేటటువంటిది అతని చిరస్థాయి. అంటే టెస్ట్ క్రికెట్ లో కూడా అది నాట్అవుట్ అనేటటువంటి యొక్క రికార్డ్ అయితే ఉండిపోతుంది అనేటటువంటి భావన అయితే మనకు సగటు ప్రేక్షకుల్లో అయితే కలుగుతుంది. ఓవరాల్ గా ఇటు క్రీడాభిమానులను అలాగే మిగతా ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయంగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇటు ఆటగాడిగా మాత్రమే కాకుండా టెస్ట్ కెప్టెన్ గా కూడా జట్టు కెప్టెన్ గా కూడా ఎన్నో మ్యాచ్ల్ని ముందుండి నడిపించాడు. ఆ తర్వాత కెప్టెన్సీ చేసినప్పటికి కూడా మరి ఎక్కడ ఎలాంటి ఒత్తిడి లేకుండా జట్టునైతే చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లాడు. అతని కెప్టెన్సీలో దాదాపు ఇంకొక విషయం అంటే విరాట్ కోహ్లీని రన్ మెషిన్ అనేటటువంటి ఎందుకు కీర్తిస్తామంటే దాదాపుగా డబుల్ సెంచరీలు భారత్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు సాధించినటువంటి ఒక బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 7 సెంచరీలు చేశాడు. అందులో 6 సెంచరీలు కేవలం అతను కెప్టెన్ గా ఉన్నప్పుడే చేశాడు. అంటే దాదాపుగా అతని అత్యధిక స్కోర్ మనం 254 గా చెప్పొచ్చు. అంటే అతను కెప్టెన్ గా ఉన్నప్పుడే 40 విజయాల్లో అంటే ఆడినటువంటి యొక్క మ్యాచ్ల కంటే కూడా 50% ఎక్కువ దాదాపు 70 నుంచి 80% మధ్య ఆయన కెప్టెన్ గా ఉన్నప్పుడు విజయాలు సాధించగలిగాడు. ఇవన్నీ కూడా విరాట్ కోహ్లీ అంటే ఎవరైతే ఒక ఆటగాడు జట్టుకు దూరమైన తర్వాత అతని రికార్డు అనేటటువంటివి గుర్తుండిపోతాయి. ఆ రికార్డులు అతనికి ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని సంపాదించి పెడతాయి. అతని లేని లోటులు ఎందుకంటే నిజంగా టెస్ట్ క్రికెట్ కి ఇద్దరు యోధులు లేకపోవడం టెస్ట్ గానే భావించాలి. ఎందుకంటే ఒక పరీక్ష ఇటు జట్టుకు బీసీసీఐకి ఒక పరీక్ష లాంటి భావన కలుగుతుంది. ఎందుకంటే ఇద్దరు ప్లేయర్లు స్థితిలో లేకపోవడము. ఆ తర్వాత చాలా మంది కూడా అంటే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ విషయంలో అయితే ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే విరాట్ కోహ్లీని ఒప్పిస్తారు అంటే బీసీసీఐ చర్చలు జరిపేసి విరాట్ కోహ్లీ యొక్క ఏదైతే మనసులో అప్పట్లో అంటే నిన్నగాక మొన్న ఇలాంటి ఆలోచన వచ్చేటటువంటి సందర్భంలో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే అవకాశం ఉంది అనేటటువంటి ఆలోచన కలిగింది. కానీ తాజాగా విరాట్ కోహ్లీ ఏదైతే తన యొక్క రిటైర్మెంట్ ప్రకటించడం అనేటటువంటిది ఇటు అందరికి కూడా ఇటు టెస్ట్ క్రికెట్ కి అభిమానులకు బీసీసీఐకి ఇటు యావత్ క్రీడా ప్రపంచానికి కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే అతను ఇంకా ఆడతాడు, ఇంకా 3 ఏళ్లు కోహ్లీ ఉంటాడు. కనీసం ఈ టెస్ట్ అంటే ఇంగ్లాండ్ పర్యటన వరకైనా అతను ఆటలో కొనసాగుతాడు అనేది అందరూ భావించారు. కానీ విరాట్ కోహ్లీ అనేటటువంటి వ్యక్తి ఒక టెస్ట్ క్రికెట్ దూరంగా అవడం మాత్రం నిజంగా అది చాలా బాధాకరంగా మనం భావించాం. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.